హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికి నమస్కారం అండి. లాస్ట్ ఇయర్ ఓవరాల్ గా చూసుకుంటే బులియన్ మార్కెట్స్ తప్ప స్టాక్ మార్కెట్స్ రిటర్న్స్ మనల్ని నిరుత్సాహపరిచాయని చెప్పొచ్చండి. చాలా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇప్పటికీ బాగా తగ్గి ఉన్నాయి. పోర్ట్ఫోలియోలు అన్ని కూడా ఆల్మోస్ట్ పర్టికులర్ గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అయితే నెగిటివ్ లో ఉన్నాయండి. ఎంతో సేఫ్ అనుకున్న ఎఫ్ఎంసీజీ సెక్టార్ స్టాక్స్ కూడా బాగా తగ్గాయండి. బట్ ఈ మధ్య కాలంలో మరలా ఎఫ్ఎంసీ స్టాక్స్ కాస్త రిటర్న్స్ కనబడుతున్నాయి. దీనికి గల ముఖ్య కారణాలు చూస్తే ఒకటి లో ఇన్ఫ్లేషన్, రూరల్ డిమాండ్ తిరిగి పికప్ అవటం, స్టేబుల్ కన్జంప్షన్ ప్యాటర్న్స్, ఇవన్నీ కూడాను మన ఎఫ్ఎంసీజీకి ఫ్రెష్ మూమెంట్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. 2026లో ఈ సంవత్సరం ఈ సెక్టర్ కి అంటే ఈ ఎఫ్ఎంసీ సెక్టర్ కి హై సింగిల్ డిజిట్ వాల్యూమ్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. 2030 వరకు కూడా డబుల్ డిజిట్ సిఏజిఆర్ మెయింటైన్ చేసే అవకాశం ఉంది అని మన ఫండమెంటల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా అర్బన్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ పెరగటం, రూరల్ కన్జంప్షన్స్ రికవరీ అవటం వలన స్టేపుల్స్ అండ్ డిస్క్రిప్షనరీ కేటగిరీస్ అంటే పర్సనల్ కేర్, హైజెనిక్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వంటివి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇంత పాజిటివ్ అవుట్లుక్ ఉన్నా కూడా చాలా ఎఫ్ఎంసీ స్టాక్స్ 52 వీక్స్ హై నుండి చాలా బాగా కరెక్ట్ అయినాయి. ఈ రకంగా కరెక్షన్ అయిన ఒక 5 స్టాక్స్ గురించి, పర్టికులర్ గా 3 మెయిన్ స్టాక్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇది స్టాక్ రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. ఇది ఒక జస్ట్ రిఫరెన్స్ గా తీసుకుని మీ అనాలిసిస్ కోసం ఉపయోగించుకోవచ్చు. మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ జ్యోతి ల్యాబ్స్ లిమిటెడ్ అండి. గతంలో కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇది హౌస్ హోల్డ్ మరియు పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ లో స్ట్రాంగ్ బ్రాండ్ ప్రెజెన్స్ ఉన్న ఇండియన్ ఎఫ్ఎంసీజీ కంపెనీ. జ్యోతి ల్యాబ్స్ కి అండర్ బ్రాండ్స్ మనం చూస్తే ఉజాలా, హెన్కో, ఎక్సో డిటర్జెంట్స్, ప్రిల్ డిష్ వాష్, మార్గో సోప్స్, మ్యాక్సో ఇన్సెక్టిసైడ్స్. ఆల్ ఓవర్ ఇండియా ఈ కంపెనీకి 23 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ తో నియర్లీ 2.8 మిలియన్ అవుట్లెట్స్ వరకు రీచ్ అవుతుంది. ఇప్పుడు షేర్ ప్రైస్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 261 దగ్గర ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ హై చూస్తే 423 అండ్ 52 వీక్స్ లో చూస్తే 259 రూపీస్. ఆల్మోస్ట్ ఆల్ 52 వీక్స్ లోకి దగ్గరగా ఉందని చెప్పుకోవచ్చు. 38.4% కరెక్షన్ జరిగింది. అంటే స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ మన నియర్ టు కరెంట్ మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది అనమాట. కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్ విషయానికి వస్తే సెప్టెంబర్ 2025 కి సేల్స్ 736 కోట్లు, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 16%, నెట్ ప్రాఫిట్ 88 క్రోర్ అండ్ ఎర్నింగ్ పర్ షేర్ ₹2.39 వద్దండి. జ్యోతి ల్యాబ్స్ వద్ద 801 క్రోర్ క్యాష్ బ్యాలెన్స్ ఉందండి అండ్ జీరో డెట్ కంపెనీ. ఆల్మోస్ట్ అంటే ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. మేనేజ్మెంట్ చెప్పినట్లు సెప్టెంబర్ క్వార్టర్ గ్రోత్ ఫ్లాట్ గా ఉంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కొత్త జిఎస్సి స్ట్రక్చర్ కి అడ్జస్ట్ అవుతుంది అనమాట. జనరల్ ట్రేడ్ సబ్డ్యూడ్ గా ఉండటం, స్పెషల్లీ ఫ్యాబ్రిక్ కేర్ అండ్ డిష్ వాష్ సెగ్మెంట్ లో మోడర్న్ ట్రేడ్, ఈ కామర్స్ అండ్ అవుట్లుక్ కామర్స్ మాత్రం డబుల్ డిజిట్ గ్రోత్ ను చూపిస్తున్నాయి. కంపెనీ ఇప్పుడు పాన్ ఇండియా ఎక్స్పాన్షన్స్ పై ఫోకస్ చేస్తుందండి. సౌత్ రీజన్ నుండి రెవెన్యూ కాంట్రిబ్యూషన్ 40% నుంచి 33% కి తగ్గింది. అంటే ఎంటైర్ ఇండియాకి రీచ్ పెరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు. కంపెనీకి 9 ఫైనాన్షియల్ పారామీటర్స్ చూస్తే ఫేస్ వాల్యూ ₹1, బుక్ వాల్యూ ₹39.20 ఉంది, ఎర్నింగ్ పర్ షేర్ ₹9.50 ఉంది, ఇండస్ట్రీ పిఈ 33.8 ఉంటే స్టాక్ పిఈ ఇప్పుడు 27.2 ఉంది, ఆర్ఓసిఈ 37.1% ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ 29% ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 16.5% ఉంది. కంపెనీకి ఆల్మోస్ట్ ఆల్ డెట్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. జస్ట్ 53.7 క్రోర్ ఉంది అండ్ కంటిన్యూసీ లయబిలిటీస్ కూడా జస్ట్ 9.61 క్రోర్ ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ ₹170 ఉందండి. నెక్స్ట్ మన లిస్ట్ లోని కంపెనీ టేస్టీ బైట్ ఈటబుల్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఇండియాస్ లీడింగ్ రెడీ టు ఈట్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్, నేచురల్, ఆర్గానిక్ అండ్ ప్రిజర్వేటివ్ ఫ్రీ వెజిటేరియన్ మీల్స్ పై ఫోకస్ చేసే కంపెనీ. టేస్టీ బైట్ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే ఇండియన్ అండ్ పానేషియన్ వంటకాలలో స్పెషలైజేషన్ గా ఉన్నారు. రిటార్ట్ పౌచ్ టెక్నాలజీ వల్ల లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ప్రొడక్ట్స్ యుఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా అండ్ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. కంపెనీ కండి 3 మేజర్ బిజినెస్ సెగ్మెంట్లు ఉన్నాయి. ఒకటి కన్స్యూమర్ రిటైల్, 2 ఫుడ్ సర్వీసెస్, 3 ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్. పర్టికులర్ గా ఇవి పబ్స్ అండ్ లౌంజెస్ కోసం డెవలప్ చేయబడ్డాయి. స్టాక్ ప్రైస్ ఇప్పుడు 7,618 వద్ద ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ హై చూస్తే 11,958 రూపీస్ ఉంటే 52 వీక్స్ లో 7,311 దగ్గర ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ 36.3% కరెక్షన్ జరిగింది 52 వీక్స్ హై నుండి. ఆల్మోస్ట్ ఆల్ 1/3 కరెక్షన్ లో చెప్పుకోవచ్చు. కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్ విషయానికి వస్తే సెప్టెంబర్ 2025 కి సేల్స్ 132.87 క్రోర్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6.58%, నెట్ ప్రాఫిట్ 3.62 క్రోర్ ఉందండి. ఎక్స్పోర్ట్ లెడ్ కన్స్యూమర్ బిజినెస్ స్టేబుల్ గా ఉండగా ఎఫిలియేట్ మార్కెటింగ్ లో 145% గ్రోత్ వచ్చిందండి. పీబీఐ ను మినహాయించి చెప్పుకోవచ్చు. ఈ గ్రోత్ ని ప్రోడక్ట్ లాంచెస్ మెయిన్ రీజన్ మాత్రం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పీబీఐ అంటే ప్రిఫర్డ్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ సెగ్మెంట్ మాత్రం యుఎస్ మ్యాక్రో ఛాలెంజెస్ వల్ల స్లోడౌన్ చూసింది. కానీ కంపెనీ లాంగ్ టర్మ్ గ్రోత్ పై కాన్ఫిడెంట్ గా ఉందండి. కంపెనీ తాజాగా చెఫిన్ అనే బ్రాండ్ ను అమెజాన్ అండ్ అమెజాన్ ఫ్రెషెస్ లో లాంచ్ చేసింది. అంటే టేస్టీ బైట్ ఇప్పుడు B2C డిజిటల్ స్పేస్ లోకి అడుగు పెట్టిందని మనం అర్థం చేసుకోవచ్చు. కంపెనీ యొక్క కీ 9 ఫైనాన్షియల్ పారామీటర్స్ చూస్తే ఫేస్ వాల్యూ ₹10 గా ఉంది, బుక్ వాల్యూ ₹1242, ఎర్నింగ్ పర్ షేర్
121 రూపీస్, ఇండస్ట్రీ పిఈ 51.6 ఉంటే స్టాక్ పిఈ 63 ఉంది. ఆర్ఓసిఈ 10.7%, ఆర్ఓఈ 8.58%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10.2%, డెట్ 66.1 crore ఉంది అండ్ కంటిన్యూసీ లయబిలిటీస్ 15.1 crore ఉంది అండ్ కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ 1410 రూపీస్ ఉందండి. నెక్స్ట్ మన లిస్ట్ లో కంపెనీ ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ అండి. ఇదందరూ మనకు తెలిసిందే. ఇది ముందుగా అదానీ విల్మార్ కి చెందింది. ఇండియాలో ఎడిబుల్ ఆయిల్స్ మరియు ఫుడ్ ప్రొడక్ట్స్ లో లీడింగ్ ఎఫ్ఎంసీజీ కంపెనీగా ఎదిగింది. 1999 లో అదానీ గ్రూప్ మరియు విల్మార్ ఇంటర్నేషనల్ కలిసి జాయింట్ వెంచర్ గా ఈ కంపెనీని ప్రారంభించారు. 2025లో అదానీ ఎగ్జిట్ తర్వాత కంపెనీ ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ గా రీబ్రాండ్ చేశారండి. ఫ్లాగ్షిప్ బ్రాండ్ వచ్చేసరికి మనందరం వాడేదే ఫార్చ్యూన్. ఇప్పుడు 123 మిలియన్ హౌస్ హోల్డ్స్ లో ఉపయోగంలో ఉంది చెప్పుకోవచ్చు. అంటే ప్రతి 3 భారతీయ కుటుంబాల్లో ఒక దాంట్లో ఈ ఫార్చ్యూన్ ఆయిల్ వాడుతున్నారు. ఇప్పుడు స్టాక్ ప్రైస్ విషయానికి వస్తే కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 223 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ హై 291, 52 వీక్స్ లో అయితే 222 గా ఉంది. ఆల్మోస్ట్ 52 వీక్స్ హై నుండి 23.4% పరిధింది ఫ్రెండ్స్. అదానీ గ్రూప్ ఎగ్జిట్ తర్వాత స్టాక్ లో షార్ప్ కరెక్షన్ వచ్చింది. క్యాస్ట్రాల్ అండ్ డీ ఆయిల్డ్ కేక్ సెగ్మెంట్ లో డీ గ్రోత్ కారణంగా ఓవరాల్ వాల్యూమ్స్ తగ్గాయి. ఫెస్టివ్ సీజన్ లో డిమాండ్ కూడా సబ్డ్యూడ్ గా ఉంది. ఎందుకంటే ట్రేడ్ లీన్ ఇన్వెంటరీతో ఆపరేట్ చేస్తుంది అనమాట. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే రైస్ బిజినెస్ రికవరీ అవుతుండగా హోరెకా అంటే HORECA హోటల్, రెస్టారెంట్ అండ్ కేఫ్ అండ్ క్యాటరింగ్ సెగ్మెంట్ లో వీట్ ఫ్లోర్ అండ్ రిఫైన్డ్ ఫ్లోర్ ప్రొడక్ట్స్ ను డబుల్ డిజిట్ గ్రోత్ చూపించాయి. మేనేజ్మెంట్ చెప్పినట్టు కంపెనీ ఎక్స్పాన్షన్స్ అండ్ ఎక్విజిషన్స్ పై ఫోకస్ చేస్తుంది. కాంపిటేటివ్ ప్రెజర్ ఉన్నప్పటికీ వెల్ డిస్ట్రిబ్యూటెడ్ రీచ్ అండ్ స్ట్రాంగ్ బ్రాండ్ ఈక్విటీ అండ్ రూరల్ గ్రోత్ పొటెన్షియల్ కంపెనీకి ప్లస్ పాయింట్స్ గా మనం చెప్పుకోవచ్చు. కంపెనీ కీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే సెప్టెంబర్ 2025 కి సేల్స్ 17,605 ఉంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ జస్ట్ 4% మాత్రమే ఉంది. ఇది కాస్త డిసప్పాయింటెడ్ గా ఉంది నాకు. నెట్ ప్రాఫిట్ 245 crore గా ఉంది. కంపెనీ 9 ఫైనాన్షియల్ పారామీటర్స్ చూస్తే ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది, బుక్ వాల్యూ 76 రూపీస్ 20 పైసా, ఎర్నింగ్ పర్ షేర్ 8 రూపీస్ 33 పైసా, ఇండస్ట్రీ పిఈ 25.6 ఉంటే స్టాక్ పిఈ 26.8 ఉంది, ఆర్ఓసిఈ 20.9%, ఆర్ఓఈ 13.9%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ జస్ట్ 3.3% కదా. అండ్ డెట్ అయితే 1096 ఉందండి. కంటిన్యూసీ లయబిలిటీస్ 177 crore ఉంటే ఐవి మాత్రం 222 రూపీస్ ఉంది. ఫ్రెండ్స్, ఈ స్టాక్స్ తో పాటు ఐటీసీ మనందరికి బాగా పరిచయం ఉన్న స్టాకే ఉండి పర్టికులర్ గా ఇంట్రడక్షన్ అక్కర్లేదు. 52 వీక్స్ హై చూస్తే 472 రూపీస్ ఉంది. 52 వీక్స్ లో చూస్తే 336 రూపీస్ ఉంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 337 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 28.5% 52 వీక్స్ హై తగ్గిపోయి ఉంది. అండ్ అదే విధంగా ఈ కంపెనీతో పాటు వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ అండి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 489 రూపీస్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ హై చూస్తే 593 అండ్ లో చూస్తే 419 గా ఉంది. 52 వీక్స్ హై నుండి చూస్తే ఈ స్టాక్ 17.5% తగ్గిపోయి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ 5 స్టాక్స్ ని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని రాడార్ లో పెట్టుకుని డెఫినెట్ గా మీరు ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని ఒకవేళ ఎఫ్ఎంసీజీ సెక్టార్ లో కనుక మీ పోర్ట్ఫోలియోలో లేకపోతే ఈ స్టాక్స్ గురించి ఆలోచించేయండి. లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్ గా ట్రై చేయొచ్చు అని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవి ఈ రోజు మన ఎఫ్ఎంసీజీ స్టాక్స్ విషయాలండి. మరో స్టాక్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, యువర్ జీకే.